హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాలు ముగిశాయి, పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్ని జరిగిపోయినప్పటికీ కూడా ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సమయంలో కేకే సర్వే ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మాత్రం ఇప్పటికీ చాలా మందిలో ఒక ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఎవరు ఊహించిన విధంగా 160 సీట్లతో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కేకే సర్వే ఏదైతే చెప్పిందో దానికి 100కి 1000% కరెక్ట్ అవుతూ కేకే సర్వే ఇచ్చినటువంటి రిపోర్టు ఏపీ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే కేకే అంత ఎగ్జాక్ట్గా సర్వే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? చాలామంది మేధావులు, చాలామంది ఎగ్జిట్ పోల్స్ పరిమితులు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళ సర్వేలు కూడా తప్పైనటువంటి సమయంలో కేకే ఇచ్చినటువంటి సర్వే 100కి 100% నిజమవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి? వాళ్ళు సర్వే ఏ విధంగా చేశారు? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రధాన వ్యతిరేకతలు ఏంటి? కూటమికి పనికొచ్చినటువంటి అంశాలు ఏంటి అనే దానిపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు కేకే గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. కేకే గారిని అడిగి ఏపీ తాజా రాజకీయాల పైన డిస్కస్ చేద్దాం. కేకే గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సార్, ఇప్పటికీ చాలా మంది జనాలు ఈ సర్వే చూస్తూ ఉన్నారు, కంపేర్ చేసుకుంటున్నారు పొలిటికల్ లీడర్స్ అందరూ. సో ఏంటి కేకే ఎందుకు 160 చెప్పాడు, వీళ్ళకి 161 ఎలా వచ్చాయని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు. మీరు నిజంగానే గ్రౌండ్ లెవెల్లో అంత కన్ఫ్యూజన్ ఉంది, అంత వ్యతిరేకత ఉంది, అది రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి ముందుగానే భావించి ఇచ్చారా, లేదంటే ఒక జస్ట్ నామమాత్రంగా ఇలా ఉండాలని ఏమన్నా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇచ్చారా? అంటే ఇది నామమాత్రం అయితే లాస్ట్ టైం 151 వస్తాయని చెప్పింది కూడా నామమాత్రం ఏంటి సార్? లేదా పొరపాటు జరగడానికి లేదా ఏదో లక్ ఫేవర్ కావడానికి ఒక పార్టీ కాదు, 4 పార్టీలకి సింగిల్ నెంబర్ చెప్పాం. టోటల్గా ఏ పార్టీకి ఎలా వస్తుందని చెప్పాం. ఓటింగ్ పర్సంటేజ్ చెప్పాం, అది కూడా 1% దగ్గరగా వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ అన్న స్టేట్మెంట్ దాదాపుగా మీరు ఎవరి నోటిది ఉండా ఎవరిది ఉండా మీరు చెవి దగ్గర ఉండు. సో ఇవన్నీ ఎట్లా వచ్చిందంటే మనకు ఓవరాల్ ఇండివిజువల్ ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ వెరిఫై చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ మనం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసినా, టీడీపీ ఎమ్మెల్యే చేసినా, జనసేన ఎమ్మెల్యే చేసినా, ఎవరు చేసినా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా వెరిఫై చేసుకుంటూ దీంతోపాటు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రజల నాడి పట్టలేకపోతాం అంటే ప్రజల నాడి ఆబ్వియస్గా పట్టలేరు. డాక్టర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నేను స్పెషలిస్ట్ డాక్టర్ నేను చెప్పట్లేదు, మేబీ దాంట్లో ఇంకొక వాళ్ళతో పోలిస్తే ఇంకొక లేయర్ ఎక్స్ట్రా ఉందేమో. వాళ్ళు 135 దగ్గర అయిపోయిన వాళ్ళు ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళి దాన్ని ఇంకొంచెం క్లోజ్ వెరిఫై చేసి చేసేదానికి ఆస్కారం ఉందేమో. ఆ స్పెషలైజేషన్ ఉంది అంటే నేను లేదు అంటే అది ఆబ్వియస్గా దాన్ని నేను ఏదో కప్పిపుచ్చుకున్నట్టు ముభావంగా చెప్పినట్టు ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం ఆ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్స్ట్రా ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మనకు దాన్ని తోడ్పడుతుంది. బయట సహజంగా చూసుకునే వాళ్ళకి ఆ నియోజకవర్గం ఆ జిల్లా గురించి వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనకి ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు వాళ్ళకి ఐడియా ఉండదు. కాబట్టి ఇన్ జనరల్లో ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది, నా పార్టీ గెలవాలని లేదా ఆ పార్టీ ఓడిపోవాలని. మాకు ఎటువంటి ఎమోషన్ లేదు కదా. ఇప్పుడు టీడీపీ జనసేన గెలిచేవని మాకు 1% కూడా ఆనందం లేదు. అలాగే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని బాధ లేదు. సో ఎమోషన్ పక్కన పెట్టడం ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, మోర్ ఎడ్జ్ దాకా చివరి దాకా ఒక నియోజకవర్గం లాస్ట్ మూమెంట్ రాత్రి 4 గంటల వరకు కూడా ముందు రోజు మేము ఫైనల్ చేసే వరకు కూడా దాని మీద కూర్చొని చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గం దాంట్లో కూడా లాస్ట్లో చెప్తున్నప్పుడు కూడా 6 కన్ఫర్మ్ సీట్లని, 8 టైట్ ఫైట్లని, ఏది 14లో కూడా ఇది క్లారిఫైగా చెప్పగలిగాం. చిన్న అది 21 కాబట్టి కూడా తక్కువ సీట్లు కాబట్టి 21 క్లారిఫైగా చెప్పగలేము. 133 పెద్ద నెంబర్ కాబట్టి 144 పోటీ చేసినాక 133 అయితే కన్ఫర్మ్ గెలుస్తామని చెప్పాము. దాంట్లో 2-3 ఎడ్జులు అటువైపు వేసినవి ఉంటాయి, పెద్ద నెంబర్ కాబట్టి చెప్పలేదు అంతే. కానీ ఇక్కడ ఏంటంటే జనసేన ఫ్యాక్టర్ని 100% అప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే నేను మార్నింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇట్లా అడిగాను, మీకు 21 నమ్మకం ఉందా అని చెప్పేసి వాళ్ళు కూడా లేదండి మేమే మా లిస్టులోనే లేవు 4-5 నియోజకవర్గాలు గెలుస్తామని. కోరిక ఉండొచ్చు చాలా మంది జనసేనకి లేదా లీడర్కి పవన్ కళ్యాణ్ గారికి కోరిక ఉండొచ్చు 21 మనం గట్టి కష్టపడాలి గెలవాలి. నమ్మకం అడుగు నాకు తెలిసి 99.99% ఎవరికి ఉండదు సార్, లేదు. బట్ ఇండివిజువల్ ఒక నియోజకవర్గం రైల్వే కోడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, రైల్వే కోడర్లో వర్క్ చేసేవాళ్ళు మనం 20 సీట్లే కొడతాం కానీ ఆ ఒక్క సీటు పోయేది రైల్వే కోడరే అని అలా వర్క్ చేయరు కదా. రైల్వే కోడర్ ఎట్లయినా మన సీటు కట్టాలని వర్క్ చేస్తారు. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మటు గెలవాలి, 21 రావులే కానీ మన నియోజకవర్గం మటు గెలవాలి అని అది అలా వర్క్ చేస్తే ఆ నియోజకవర్గం కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా ఇప్పుడు 10 కూరలు చేస్తున్నాం, మీకు కూర మీ కూర బెస్ట్గా అదిరిపోయిన 10 కూరలు ఎప్పుడు వస్తుందంటే 10 మంది అలా గట్టిగా ఫీల్ అయినప్పుడు. 21 నియోజకవర్గాలు అందరూ గట్టిగా కష్టపడినంత మాత్రం కూడా గెలవరు. సమీకరణాలు మీకు పాజిటివ్గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి వచ్చే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉంది. ప్లస్ మీకు ఆ వేవ్ లెంత్ కుదిరింది. అప్పుడు మీరు కష్టపడ్డా కుదురుద్ది. బాగా కష్టపడితే పైకి ఎదిగిపోతారని కాదు కదా. కానీ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రేంజ్లో ఫెయిల్యూర్ అవడానికి కారణాలండి? ఎందుకంటే రాయలసీమ లాంటి బెల్ట్లో కూడా వాళ్ళు బలంగా ఉంది. ఇప్పటిదాకా నాకు గుర్తుండి
ఎన్టీ రామారావు గారు అప్పుడు 200 సీట్లు గెలిచారు. ఆ తర్వాత ఇంత మెజార్టీ, ఇంత పీక్ మెజార్టీ వచ్చింది ఇప్పుడే ఫస్ట్ టైం టీడీపీ పార్టీకి. అంటే ఇది సెకండ్ టైం. అప్పుడు ఎన్టీఆర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత వ్యతిరేకత ఎందుకు రావడానికి గల కారణాలు అంటే అంటారు? మెజారిటీ కూటమి గెలడానికి ఒక ప్రధానమైన కారణం కూటమి సార్. 50% ఓట్ బ్యాంకింగ్ కూటమి వల్లే వచ్చింది. ఓకే. ఇంకో దానికి అంటే ఇంకో మిగతా 50% ఓట్ బ్యాంకింగ్ ఇది పవన్ కళ్యాణ్ గారు తెచ్చిందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద తెచ్చిందో కాదు. అబ్వియస్ కాంబినేషన్ మీద ఒక అడ్వాంటేజ్ ఇది. మిగతాదంతా ప్రతి ఒక్క 1% వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ కూటమికి వెళ్ళిన ఓట్ బ్యాంకింగ్. అది మీరు రోడ్లనండి, కాలువలనండి, లేకపోతే స్కామ్స్ చెప్పండి, లేకపోతే మీకు ఎంప్లాయ్మెంట్ అగెనిస్ట్గా ఉండడం కానీ, లేదా నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎంతో ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు రాజధాని ఇష్యూ మీకు కృష్ణా గుంటలో ఉన్నది బలంగా శ్రీకాకుళం ఉండదు. అక్కడ ఉన్నటువంటి వైజాగ్ రాజధాని మారుతున్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. అలాగే మీ కడపలో జరిగిన ఇష్యూ కానివ్వండి, ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ 1+1+ యాడ్ చేసుకుంటూ వస్తుంటుంది. ఎప్పటి నుంచి మారిందని ఎక్కువ అడుగుతుంటారు. ఇప్పటి నుంచి మారడం కాదు, స్టార్టింగ్ డే 1 నుంచి మారుతుంటుంది ఓట్ బ్యాంకింగ్. ట్రాన్స్ఫర్ 100% సక్సెస్ఫుల్గా జరిగిందంటారు మీరు? 100% కదా సార్. ఇప్పుడు 40% వాళ్ళు కన్ఫర్మ్గా వచ్చింది కదా సీట్ వైఎస్ఆర్సీపీకి. సో ఇంత దాంట్లో కూడా మోర్ దాన్ 39%, మన రౌండ్ ఫిగర్ 40 అనుకుంటే 40% స్టాండ్ విత్ వైఎస్ఆర్సీపీ. మీకు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ మీకు ఓట్ బ్యాంకింగ్ కనబడుతుంది. కానీ మరి ఇప్పుడు 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చూసుకుంటే వాళ్ళకి సీట్లు 11. ఈ కంపారిజన్ ఎక్కడో కొంత డిఫరెన్స్ కనిపించింది. అలా ఉండదు సార్. మామూలుగా ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, మీకు ఒకటి అర్థం చేసుకోండి. అంటే రెండే పార్టీలు పోటీ పడుతున్నాయి అనుకోండి, అంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్. మిగతా ఎక్స్ట్రా పర్సెంట్ పక్కన పెట్టుకుని వీళ్ళు పడ్డే 100% అనుకున్నాం అనుకోండి, 51% వస్తే మనం సీటు గెలుస్తాం. 51% అంటే 100 నియోజకవర్గాల్లో 51%, 52 కావచ్చు, 50 కావచ్చు, ఏది దాటినా మనకి ఓటు సీటు గెలుస్తాం. మిగతా నియోజకవర్గాల్లో ఒక ఏది గెలవలేదు అనుకోండి వైఎస్ఆర్సీపీ. అన్ని చోట్ల 175 చోట్ల కూడా 51, 52, 53 వచ్చింది కలిసాం. వాళ్ళిద్దరి మధ్య ఓవరాల్ పర్సెంట్ యావరేజ్ తీసుకుంటే 2-3% డిఫరెన్స్ ఉందనుకోండి, బట్ 0 సీట్స్ రావచ్చు. కానీ ఇక్కడ చాలా మంది అభ్యర్థులకు మెజార్టీలు చూస్తే ఇప్పుడు రాని విధంగా మెజార్టీలు వచ్చాయి. ఈసారి వేలు చాలా మందికి 20,000 పైగా 10,000, నాకు తెలిసి 5,000, 10,000 మంది వచ్చినటువంటి మెజార్టీలు చాలా తక్కువ. ఇప్పుడు చెప్తున్నా సార్, మామూలుగా ఇప్పుడంటే సరే ఈవీఎం మిషన్లు ఎన్ని పక్కన పెట్టండి. నేను నా వీడియోస్లో మేము చేసిన దాంట్లో 1 month బ్యాక్ వీడియోస్కి వెళ్ళండి. 1 month బ్యాక్ వీడియోస్కి వెళ్ళండి. మేము అప్పుడు అసెస్ టాప్ 100 నియోజకవర్గాలు తీసుకోండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను. 100 నియోజకవర్గాలు తీసుకోండి. 100 నియోజకవర్గాలు మెజారిటీ వైజ్గా వేసుకోండి. టాప్ 100 నియోజకవర్గాలు 99% మీకు రేపు కూటమి ఉంటాయి. ఓకే. టాప్ అని అప్పుడు ఇది ఎలక్షన్స్ 1 month ముందు చెప్పిన స్టేట్మెంట్. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మీకు నాడిక మీకు పట్టుకోగలిగిన టాలెంట్ ఉంటే ఈయన ఖచ్చితంగా కాసేపట్లో హార్ట్ అటాక్ రాబోతుందో, ఈయన క్యాన్సర్ ఏదో ఒకటి సంథింగ్ దాన్ని అసెస్ చేస్తారు కదా. ఉన్న ఎక్స్పీరియన్స్తో మనకు అసెస్మెంట్ ఏంటంటే 100 నియోజకవర్గాల్లో మెజారిటీలు దారుణంగా ఉన్నాయి. అది ఎప్పుడు ప్రీ పోల్ ఎప్పుడో ముందు చెప్పింది అనమాట. ఎగ్జిట్ పోల్ కూడా అప్పుడు టైట్ ఫైట్లు కూడా చెప్పేసాం. టైట్ ఫైట్లు కూడా చెప్పిన తర్వాత కూడా కన్ఫామ్గా ఈ టీడీపీ నియోజకవర్గాలు టాప్ 97 నియోజకవర్గాలు టాప్ అంటే నియోజకవర్గాల పేరు వారీగా చెప్పేసాం. ఓకే. రాయలసీమ ఫ్యాక్టర్ ఎందుకు ఫెయిల్ అయింది సార్? రాయలసీమ చాలా డ్రాస్టిక్ చేంజ్. జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటగా ఉన్నటువంటి రాయలసీమలో ఈ రేంజ్లో ఓడిపోవడం వాళ్ళకి ఫెయిల్యూర్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఉందా, లేదంటే కూటమి వల్ల బలం వచ్చిందా, లేదంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామన్న అవకాశం ఏమైనా ఉందా? సార్ ఇది రాంగ్ నానండి సార్. ఎట్లా అంటే రాయలసీమ, గోదావరి బెల్ట్, ఇట్లా గోదావరి బెల్ట్ అని, ఉత్తరాంధ్ర అని, లేకపోతే మనకు దక్షిణ కోస్తా, నెల్లూరు, ఒంగోలు మనం అనుకుంటాం. నియోజకవర్గం అలా ఫీల్ అవ్వదు కదా. ఓకే. ఇప్పుడు కడప నియోజకవర్గం అనుకోండి, కడప నియోజకవర్గంగా ఫీల్ అవుద్ది. అంటే నియోజకవర్గానికి లేదా అక్కడ ఉన్న ఓటర్లు, మనం అంతా రాయలసీమ ఓటర్లు, మనం ఎలా ఓటు వేయాలో తెలుసా? మనం ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండాలి, ఎందుకంటే మనం రాయలసీమ ప్రజలు. అలా అనుకోరు కదా. ఓకే. అక్కడ ఓటరు ఎంప్లాయీయా, అక్కడ ఓటరు ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చినవాడా, ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాడా, అక్కడ ఓటరు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ క్యాస్ట్ కనెక్ట్ అవుతున్నాడు, అక్కడ ఓటరు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఇష్యూ ఏం ఫీల్ అయ్యాడు, అక్కడ ఉన్నటువంటి ఓటరు రోడ్ల గురించి ఏం మాట్లాడతాడు, అక్కడ ఉన్నటువంటి ఓటరు కరప్షన్ గురించి ఓటర్గానే ఫీల్ అవుతాడు. మనం లాంగ్ టర్మ్గా చూసి మనం ఇది రాయలసీమ ఈ 4 అని మనం చేసుకున్నాం. కానీ ఓటు వేసేటప్పుడు రాయలసీమ ఓట్ బ్యాంకింగ్ అని ఓవరాల్గా అయిపోయిన తర్వాత కన్సల్టేషన్ ఉంటుంది. ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ బట్టి మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. ఈ 4 జిల్లాలు రాయలసీమ బెల్ట్కి ఉంది, ఉమ్మడి జిల్లాలు. సో దీనికి సహజంగా ఆ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు లాస్ట్ ఎలక్షన్ 30 సంవత్సరాలుగా ఈ ఓట్ బ్యాంకింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు ప్యాటర్న్ కూడా ఉపయోగపడుతుంది సార్. బేస్ తీసుకోవచ్చు. మీరు ఒక యాంకర్గా ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు కదా, మీరు ఎలా యాంకరింగ్ చేయగలుగుతారు? ఎప్పుడైనా చేశారా? ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా వాళ్ళు వ్యాలిడ్ క్వశ్చన్. బట్ దాన్ని బేస్ చేసుకొని జీవితంలో ఎప్పుడు యాంకరింగ్ పనికిరారు అని చెప్పలేము అనమాట. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. బట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకంటే మించిన వాళ్ళు చాలామంది స్టేట్లో పొలిటీషియన్స్ వాళ్ళ ముందు నాకు నథింగ్. నేను వాళ్ళు ఏంటి నా ఎక్స్పీరియన్స్ వయసు అంతా కూడా లేదు ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత వయసు లేదు. బట్ స్టిల్ ఏంటంటే మీకు
అది అట్లా అది బేస్ కాదు, ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ వల్లే కరెక్ట్ అవుతుందని లేదు కదా. ఓకే, సో అలాంటి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. 100% నియోజకవర్గంగా చూడాలి, ఓటర్గా చూడాలి. మీరు ఈ ఓటర్ ఎవరు అంతే, వాడు రాయలసీమ, శ్రీకాకుళం, విజయనగరం సంబంధం లేదు, మనకు ఉంటుంది అది. బయట నుంచి ఓవరాల్ రిజల్ట్స్ని చూసి మనం బేరీ చేసుకున్నప్పుడు రాయలసీమలో ఎన్ని సీట్లు వచ్చాయి, లాస్ట్ టైం 3 వచ్చాయి కదా, ఈసారి 9, ఇట్లా మనం చూసుకుంటాం. వాడు ఓటర్ అలా చూసుకోరు, ఓటే చూసుకుంటాడు. ఓకే, లాస్ట్ టైం మన రాయలసీమలో మనం 3 తెచ్చుకున్నాం టీడీపీ, ఈసారి కనీసం 30 అన్నా తెచ్చుకోవాలి, అలా ట్రై చేయరు కదా. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఫ్యాక్టర్ ఏమన్నా మేజర్గా పనిచేసింది అనుకో. మేజర్గా సార్ షిఫ్ట్కి వన్ ఆఫ్ ది బ్రిక్ యాడ్ అవుతుంది, వన్ మోర్ బ్రిక్ ఓకే, టర్నింగ్కి ఇంకొక 1 మోర్ బ్రిక్. అదే టైంలో కూటమి కట్టడం డిసిషన్ తీసుకుని ఇంకో 1 మోర్ బ్రిక్. ఓకే, అలాగే మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 1 మోర్ బ్రిక్గా చూస్తాం. ఆ బ్రిక్ ఒక దగ్గర పని చేసినట్టుగా ఇంకో దగ్గర పని చేయదు. మీకు ఆ ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ పట్టాదా ఎక్కువ ఉన్న పుస్తకాల దగ్గర ఒక రకంగా పనిచేస్తుంది అనుకోండి, అలాంటి లేని దగ్గర ఒక రకంగా పనిచేస్తుంది. సో అట్లా ఆ ఫ్యాక్టర్లో అన్ని కలిసి వచ్చాయి వాళ్ళకి 1 by 1. అంటే చాలా నియోజకవర్గాలు సార్, పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే జిల్లాల వారీగా చాలా జిల్లాల్లో అనూహ్యంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చేసింది కూటమి. శ్రీకాకుళం కానివ్వండి, కృష్ణా కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఇలాంటి ఏరియాలు మేజర్గా అమరావతి ఫ్యాక్టర్ ఎక్కువ పనిచేసిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అమరావతి ఫ్యాక్టర్ అక్కడ ఉన్నటువంటి జిల్లాలు, రాజధానికి ప్రాంతం అంటే, సో అందుకోసమే అక్కడ అంత ఎక్కువగా వచ్చింది. వైసీపీ డిలీట్ చేశారని చెప్పేసి అంటారు. 1 మోర్ అబ్వియస్గా మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని ఇందా చెప్పినట్టు +1 అన్నీ ఉంటాయి. మీరు కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి రాజధాని ఇష్యూని మళ్ళీ బలంగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి మౌత్, వోకల్, సపోర్టివ్ క్యాష్ సిస్టమ్, ఆ పబ్లిసిటీ, దానికి విపరీతంగా జనాలు ఇప్పుడు 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పేటప్పుడు అమ్మో అని ఫీలింగ్, అది వైబ్రేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో అది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయింది. అదే అట్లా కాకుండా ప్యారల్గా ఏదో డెవలప్మెంట్ ఉంది అనుకోండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా అంత తక్కువ వస్తుంది. ఆల్రెడీ అది కనపడుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా 10 times దానికి జనాలకు తీసుకెళ్లేదంటే సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇంకొంచెం రేంజ్ అయింది. అది పార్టీ లాస్ట్ మినిట్ తీసుకుంది కదా, జనాలు కూడా పనిచేస్తున్నారు ఫస్ట్ నుంచి ఒక రోజుతో. సో కాబట్టి మేము కృష్ణా గుంటూరు క్లీన్ స్వీప్ చేసినప్పుడు నరమానం నమ్మలేదు. జీరో ఏంటి ఎక్కడ చూసినా జీరో ఇస్తున్నారు కేకే వాళ్ళు. శ్రీకాకుళం 0 అంటారు, విజయనగరం 0 అంటారు. రోజులు ఎవరికి వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇంత డ్రాస్టిక్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోనున్న పరిస్థితి ఉంది. ఎవరు అనుకో సార్, మామూలు సహజంగా ఏంటంటే గెలుస్తుంది ఓడుతుంది అనేది జనరల్ ఫ్యాక్టర్ మీద అర్థమైపోద్ది. అది కూడా అర్థం చేసుకోలేదంటే సమ్వేర్ పూర్తి ఇంక్లైన్డ్గా ఉండాలి, మీకు తెలియకుండా ఉండాలి. అంటే 88 అబోవ్ గెలుస్తుంది అనుకుంటే 90 గెలిచేస్తుంది అనేది ఆక్యుపై చేస్తారు. 100 అంటే 120 నుంచి 130 దాటేసరికి ఏంటంటే మీకు సౌండింగ్ కష్టంగా ఉంటుంది. ₹1,00,000 శాలరీ అయినప్పుడు రీజనబుల్గా అనిపిస్తుంది. మీకు రేపటి నుంచి 20 లక్షల శాలరీ అంటే ఇంపాసిబుల్ కేసు, నాకు 20 లక్షలు ఎందుకు ఇస్తారు మీకు సౌండింగే కష్టం ఉంటుంది. మన టార్గెట్ పెట్టుకునేదానికే కష్టంగా ఉంటుంది. పర్ మంత్ నేను 20 లక్షలు ఎలా సంపాదిస్తాను అది. ఎందుకంటే అందరూ నానుడే మన టార్గెట్గా పెట్టుకుంటాం. నాకు ఎప్పటికైనా 1,00,000 రావాలి శాలరీ, నాకు ఎప్పటికైనా 5 లక్షలు రావాలి, మా సార్కి 10 లక్షలు వస్తుంది, నేను కూడా 5 లక్షలు, అట్లాగా. బట్ టార్గెట్ పెట్టుకునేదానికి ఎలా ఉన్నప్పుడు అలా ఏ నెంబర్ అయినా వినడానికి కష్టంగా ఉంటుంది. 161 కొడదాం టార్గెట్తో చంద్రబాబు గారు ఖచ్చితంగా మొదలు పెట్టుంటాం. పైకి చెప్పుండొచ్చు, అలా ఎవరైనా క్లోజ్ చెప్పొచ్చాం, కానీ మనం ఈసారి 175 కంటే 175లో వీఆర్ గోయింగ్ టు మనం విన్ 165 దాకా గెలవగలుగుతాం, వాళ్ళకి 10, 11 ఆపగలుగుతాం అని నమ్మకం నా దేశం ఉండకపోవచ్చు. వాళ్ళకు కూడా ఉండదు సార్, వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక నియోజకవర్గం యాడ్ అయ్యేటప్పుడు ఓకే 130 దాటేస్తుంది, 140 రావచ్చు, అలా ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే సార్, ప్రధాన అంశం ఇక్కడ ఎమ్మెల్యేల ఓట్ బ్యాంక్ వచ్చేసరికి, ఎంపీ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. వైసీపీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎమ్మెల్యేలకు పడింది, క్రాస్ ఓటింగ్ జరిగి కూటమికి పడింది వైసీపీ. క్రాస్ ఓటింగ్ కొంచెం కష్టమే సార్. ఇప్పుడు మేము లాస్ట్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పేటప్పుడు 3 పార్లమెంట్లు చాలా కేర్ఫుల్గా చెప్పాం. రాజంపేట, కడప, అరకు, ఈ క్రాస్ ఓటింగ్ చాలా ఉంటుంది. ఏముందో మేము 25 ఉన్నా కానీ ఏ బెంచ్ మార్క్ మీద వెళ్తున్నామంటే ఏ పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు దాటి వైఎస్ఆర్సీపీ గెలవట్లేదు. అంటే 7 పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు గెలవాలి కదా సార్. సో 4 గెలవట్లేదు కాబట్టి ఈ బేస్ మీద వెళ్తున్నాం. వీటిలో క్రాస్ ఓటింగ్ భయంకరంగా జరిగింది. ఈ 3 మటుకు లాస్ట్ వరకు ఆగామని. మేము తిరుపతి ఆబ్వియస్గా 14,000 ఓట్లతో డిఫరెన్స్ ఓడిపోయింది. సో ఇంకో 7,000 ఓట్లు వచ్చింటే గెలిచుండేది. ఒక నియోజకవర్గానికి 1000 ఓట్లు, ఊరికి 1 ఓటు వచ్చినా కానీ 2 ఓట్లు వచ్చినా గెలిచుండేది. సో ఎక్స్ట్రా మొత్తం సమీకరణాలు మా డిఫరెంట్ అయినాయి. బట్ ఆ సమీకరణాలు మేము అనుకున్నట్టు రాలేదు కదా. సో కాబట్టి వాళ్ళది మిస్టేక్ అండి. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. తిరుపతి పార్లమెంట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మేము మా కంపెనీ నుంచి. కానీ మెయిన్గా చెప్పాలంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. దానికి ఎందుకు రీజన్స్ ఏముంటాయి? నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క ఫ్యాక్టర్ సార్. మీకు అరకు పార్లమెంట్లో దాదాపు 11 అరకు దాంట్లో అసెంబ్లీలోనే 11 మండలాలు, రకరకాల ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, డిఫరెంట్ కాంబినేషన్స్ వర్క్ అవుతుంటారు. ఇప్పుడు దీనికి వేసాడు ఇక్కడ ఇండిపెండెంట్కి, బట్ అక్కడేమో
వైఎస్ఆర్సీపీకి ఇచ్చు పార్లమెంట్కి. ఎందుకంటే అక్కడ గూడెం అరకు వరకు టౌన్ మన నియోజకవర్గం తీసుకుంటే ఒక గూడెం సమీకరణలు కూర్చొని ఆ మాట అనుకొని ఆయనకి అసెంబ్లీ సీట్ వస్తాయి. పార్లమెంట్ వచ్చేసరికి వేరే మారిపోవచ్చు. అలాగే మీకు రాజంపేటలో మామూలుగా అక్కడ ఒక సమీకరణాల ప్రకారం ఈయన టచ్లో లేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అవైలబిలిటీ లేరు కదా, లాస్ట్ మినిట్ లేట్గా రావడం, కొంచెం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తుంటే బాగా వచ్చిండేవాళ్ళు. టైట్లోనే జరిగింది, అది కూడా టైట్గా జరిగింది. కడప కూడా అంతే, కడప కూడా అంతే 60,000 ఓట్ల మెజార్టీతో అవినాష్ గెలిచారు అక్కడ. ఇంకొకటి ఈసారి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే కాపు ఓట్ బ్యాంక్ జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువ కన్సాలిడేట్ అయిందని చెప్తుంటే, ఇప్పుడు ఏంటంటే కాపు కమ్మారెడ్డి ఈ 3 అప్పర్ క్యాస్ట్ తెలుగు స్టేట్ అప్పర్ లోయర్ ఏం లేదు సార్. అంటే అప్పర్ లోయర్ అంటే ఓట్ బ్యాంక్ వచ్చేసరికి వీళ్ళు డామినేట్ చేస్తూ వెళ్ళే పర్సన్స్. సో ఇక్కడ ఈ 2 బాగా కన్సాలిడేట్ అయినాయి, ఈ 2 కలిసి పనిచేసినాయి కాబట్టి కూటమికి మెజార్టీ వచ్చిందంటారు. అంటే వన్ ఆఫ్ ది యాక్సెప్ట్ చేసే ఫ్యాక్టరీ. బట్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక ఎక్స్ట్రా లేయర్ అంటే అన్నిటికీ లేనిది, ఏ పార్టీకి లేనిది. ఇప్పుడు పోయినసారి 4 కుటుంబంలో ఉంటే పిల్లలు 2 జనసేనకు విపరీతంగా ఓట్లు వేద్దాం అనుకున్నా కానీ తల్లిదండ్రులు ఓటేసేందుకు సిద్ధంగా లేరు పోయినసారి. ఈసారి జరిగిన జర్నీ వల్ల లేదా టూ మచ్ టార్గెట్ చేయడం వల్ల దే ఆర్ ఆల్సో ఎమోషనలీ కనెక్టెడ్ చేద్దామని ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ఆర్సీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీకి వేసేవాళ్ళు కూడా చాలామంది వరకు ఖచ్చితంగా మా దగ్గర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని గెలవాలి, అక్కడ మాకు జగన్ అన్న రావాలి సీఎంగా. బట్ పిఠాపురంలో మటు పవన్ కళ్యాణ్ గెలిచి తప్పులేదు, ఒకసారి గెలవాలి అన్నట్టు. అంటే ఒక ఎక్స్ట్రా సానుభూతి లేరు స్టేట్ వైడ్గా యాక్సెప్ట్ చేసుకునేటట్టు వచ్చింది. టూ మచ్ పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదులే అన్నంత వరకు వచ్చి రాగలిగారు. సో ఆ లేయరు అన్ని క్యాస్ట్లో, క్యాస్ట్ సంబంధం లేకుండా ఆ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే ఉందో అన్ని లేయర్స్లో ఉపయోగపడింది బాగా. ప్లస్ వీళ్ళు వర్క్ చేయడం కూడా ఏంటంటే జనసేన వాళ్ళు జన సైనికులు అంటారు కదా, అట్లా వాళ్ళందరూ ఈ వేరే క్యాస్ట్ కూడా అక్యూములేట్ చేసి పుష్ చేయగలిగారు. లేకపోతే 21 out of 21 ఇంపాసిబుల్ కేసు. వేరే క్యాస్ట్ ఈక్వేషన్స్ అందరినీ అక్యూములేట్ చేయగలిగారు. ప్లస్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్. ఇప్పుడు అది బీజేపీనా లేకపోతే జనసేన టీడీపీ సింబల్ అప్ వెళ్ళలేదు, మ్యాక్సిమం వెళ్ళిపోయింది, దూసుకెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ జనసేన ఫ్యాక్టర్ టీడీపీకి 100% పనిచేసింది అంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చెప్పేది ఏంటంటే మేము 140లో పోటీ చేసినా మాకు మంచి మెజార్టీ వచ్చేది, గవర్నమెంట్ ఫామ్ చేసే అంత క్యాపబిలిటీ మాకు ఉంటుంది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వచ్చిన రిజల్ట్లో చూస్తున్నారు. నేను ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాకపోతే ఇంకోటి వస్తుందని అనిపి ఫీల్ వస్తారు. అసలు మీకు ఫస్ట్ ఆప్షనే లేకపోతే వేరే దగ్గర ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎట్లా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో మీరు మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఇప్పుడు ఎమోషనల్లీ మనం గెలవగలుగుతాం నమ్మకమే పొత్తు నుంచి వచ్చింది. తర్వాత పొత్తు ఒకరొకరు సీట్లు తీసుకొని ఎక్కువ తీసుకొని మొత్తానికి ముందుకెళ్ళి వాళ్ళు వీళ్ళు పనిచేసి మెజారిటీ సీట్లు వచ్చారు. ఇప్పుడు మీరు పోటీ చేసిన దగ్గర మోర్ దెన్ 130 గెలిచారు కాబట్టి దాంట్లో 21 పక్కన పెట్టినా కానీ అనిపిస్తుంది. అలా కాదు ఫ్యాక్టర్, అది అసలు ఆ ఫ్యాక్టర్ రావడానికి బేస్ అనమాట. అంటే వితౌట్ జనసేన టీడీపీ కన్సల్టేట్ అయ్యింది. ఇప్పుడు మీకు మనం పేరెంట్స్ నన్ను చదివిపించారు, నేను దూరం తీసుకొచ్చారు, నా లేకపోయినా వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళు లేకపోయినా బతకగలను. బట్ బేస్ ఒకటి, ఆ బేస్ ఇక్కడ దాకా రావడానికి బేస్ అదే కదా. ఓకే, సో ఆబ్వియస్ ఇరువైపులు అది. జనసేన టీడీపీ లేకుండా కూడా 21 కొట్టలేదుగా, అంటే ఈ స్టేజ్లో ఆ స్టేజ్ ఉన్న వరకు. సో ఇద్దరికి అది పనిచేసింది, ఇద్దరికి పనిచేసింది. అంటే నాయకుల్లో ఆ ఫీలింగ్ లేదు, ఓన్లీ కింద ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు ఉంటుంది, లేదా పొలిటికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కమెంట్ చేసుకోవచ్చు అంతే. ఇంకొకటి ప్రధాన అంశం ఏంటంటే ఈవీఎంస్కి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ అండి. మీరు ఇచ్చినప్పుడు కూడా, మీరు సర్వేలు ఇచ్చినా కూడా, చాలా మంది సర్వేలు కూడా ఏదో సంథింగ్ ఏదో జస్ట్ నోటి మాటగా చెప్పి అనుకున్నారు. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు నిజంగానే గ్రౌండ్లో ఇలా జరిగిందా, లేదంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కదా. చాలా మంది ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కేతిరెడ్డి గారు లాంటివండి, కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు పెద్ద వీడియోలే చూపిస్తారు, ఇలా జరిగింది. అలాంటి అంశమే ఏమన్నా నిజంగానే ఉంటుంది ఈవీఎం ఫ్యాక్టరీకి సంబంధించి? కేతిరెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం సార్. ఓవరాల్గా ఆయన మీద పర్సనల్ అలిగేషన్స్ అది వేరే డిపార్ట్మెంట్, నాకు సంబంధించింది కాదు. బట్ ఎందుకు గౌరవం అంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, అది వాస్తవమే కదా. దాంట్లో ఎవరు కంపారిటివ్లీ 175 మంది ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే మీరు కేతిరెడ్డి గారు ఎక్కువ ప్రజల్లో ఉండే వాళ్ళు ఒకటి. అక్కడ మామూలు సత్యకుమార్ గారు అనుకుంటా, బీజేపీ సత్యకుమార్ గారు గెలిచారు. సో కంపారిటివ్లీ నాకు ఆ సత్యకుమార్ గారు పర్సనల్ కూడా తెలియదు, ఈయన కూడా తెలియదు, నేను ఎప్పుడు కేతిరెడ్డి గారిని కలవలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసే వాళ్ళలో కొంచెం నాకు వ్యక్తిగతంగా పాజిటివ్ కన్సర్న్ అనేది కేతిరెడ్డి గారి మీదే. పాజిటివ్ అంటే జనాలు తిరుగుతున్నారు, సమస్యలు మాట్లాడుతున్నారు, సమస్య సాల్వ్ చేసి ట్రై చేస్తున్నారు. ఎంతవరకు ట్రూ ఆయన మీద ఉన్న అలిగేషన్స్ అని వేరే ఫ్యాక్టర్. బట్ మామూలుగా ఆయన మీద నాకున్న అభిప్రాయం కూడా ఏంటంటే కొంచెం ఊరినే ఏదో అలా కమెంట్ చేశారన్నమాట, కొంచెం ఆలోచించి కమెంట్ చేస్తారని. నేను మీరు చెప్పిన వీడియో చూశాను, ప్రశాంత్ కిషోర్కి ఎలా తెలిసింది, కేకే గారికి ఎలా, సర్వేస్కి ఎలా తెలిసింది ఎవరు ఈవీఎం అనేది. బట్ మేబీ పార్టీ లైను ఒకటి చెప్పినప్పుడు, ఎందుకంటే పార్టీలో ఎవరితో అత మాట్లాడిస్తేనే అది ఎక్కుద్ది అని ఉంటుంది కదా, పలానోడు మాట్లాడితేనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఆయన వ్యక్తిగతంగా అలాంటి క్యాండిడేట్ కాదు అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఆన్సర్ చేయాల్సిన నాకు ఉంది కాబట్టి బాధ్యత, ఎవరు అడిగినా కానీ. ఒకటి, నేను ఈరోజు చేసిన వీడియో కాదు, నేను గడిచిన 3 months నుంచి వీడియో చేసుకుంటాను, శ్రీకాకుళం నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఓవరాల్గా
అప్పుడు కూడా శ్రీకాకుళం ఎలా ఉంది, విజయనగరం ఎలా ఉంది, టైట్ ఫైట్లు ఎలా ఉంది చెప్పుకుంటూ వస్తుంది. ఓవరాల్గా కన్సాలిడేట్ ఒక్కొక్కటి ఎక్కడ ఒక్క నియోజకవర్గంలో మార్చలేదు 3 నెలల నుంచి. లాస్ట్కి ప్రీపోల్ వరకు 23 నియోజకవర్గాలు ఆగాయి వైఎస్ఆర్సీపీ. ఓకే 23 నియోజకవర్గం కన్ఫర్మ్ గెలుస్తుందని చెప్పాం. ఆ లాస్ట్లో 23లో కూడా తగ్గించాల్సి వచ్చింది ఈ నియోజకవర్గ టైటిల్ ఉంది. ఆ 23లో కేతిరెడ్డి గారిది కూడా ఉంది. నేను ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా చెప్పిన వీడియోలన్నీ ఉన్నాయి. ఇక్కడ అనంతపురంలో కేతిరెడ్డి గెలవబోతున్నారు, కేతిరెడ్డి గారే గెలవకపోతే ఎగ్జిట్ పోల్ అప్పుడు వెరిఫై చేస్తా. అప్పుడు ప్రీ పోల్ అప్పుడు కేతిరెడ్డి గారు గెలుస్తారని నమ్మకం ఉంది మాకు. ప్రీ పోల్ ఎగ్జిట్ కేతిరెడ్డి గారి నియోజకవర్గం ఉంది, ఆయనే గెలవకపోతే ఇది ఖచ్చితంగా అనంతపురంలో ఇంకో సీట్ రాదు, ఈ స్టాండ్లో వెళ్ళేవాళ్ళం. మీరు ఎగ్జిట్ పోల్ మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసిన తర్వాత అది కూడా పోతుంది అనిపించింది. ఓకే అప్పుడు అదే ఆ నియోజకవర్గం కూడా తీసి పక్కన పెట్టాం. అది ఎమోషనల్ ఉండదు సార్ మాకు. ఇప్పుడు ఎవరి మీద వ్యక్తిగత కోపం కానీ, మీకు నువ్వు చెప్పినట్టు టీడీపీ గెలిచింది కదా, జనసేన గెలిచింది కదా అని 1% కూడా మాకు ఆనందం ఉండదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని బాధ ఉండదు. పోయినసారి అంతే వైఎస్ఆర్సీపీకి 151 గెలిచిందని చెప్పినప్పుడు ఓ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకు కనెక్ట్ అయిపోయారు బాగా, అప్పుడు ఆనందం లేదు. అప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు టీడీపీ, అప్పుడు బాధ లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మేము చెప్పిన నెంబర్లో ఎమోషన్ ఉండదు. కన్సాలిడేట్ చేసుకొని చెప్పుకోండి. ఈవీఎం ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఏదైనా ఓట్లు నిజంగా డిఫరెన్స్ ఆయన చెప్పిన టెక్నికల్గా ఉంటే ఒకసారి రీవెరిఫై చేసుకొని ఈవీఎంకి విషయం ఇచ్చిన ఆ ఓట్లు ఎక్స్ట్రా ఎందుకు పడ్డాయి అనేది వాళ్ళు చెప్పాల్సిన విషయం. అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అని ఒకటి 100 అని ప్రకటించింది. లాస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్ అయిన ఓట్స్ 105, 102 వచ్చాయి అనుకోండి. ఆ 102 అనేది 2 రీజన్స్ ఏంటంటే దాంట్లో ఇంక్లూడెడ్ మీకు పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడ్ అయిందా, లెట్స్ పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడ్ అయ్యానే చెప్పిందని అనుకోండి. లేదు మీ టోటల్ ఓటర్స్ అని 100 అనేది చెప్పారు. దాని తర్వాత చెప్పిన తర్వాత కూడా సిస్టమ్ నుంచి ఇంకో 2-3 యాడ్ అయినాయా, ఓకే కాబట్టి అది 102, 103కి వెళ్ళిందా. లేదు మూడో ఆప్షను కంప్లీట్గా మేము లాస్ట్లో మిస్టేక్ చేసాం, ఇది యాడ్ అయిందో లేకపోతే సిస్టమ్ ఇష్యూ ఏదో ఒకటి చెప్పాలి. అది వాళ్ళ కండిషన్. ఆ 2 ఎక్స్ట్రా లేదా వీళ్ళు చెప్తున్నట్టు 1000, 2000 ఎక్స్ట్రా పడ్డాయి పార్లమెంట్లో అన్నిటికంటే అని కన్సాలిడేట్ చేసినప్పుడు అది నా సబ్జెక్ట్ కాదు. బట్ అది ఆ సబ్జెక్ట్ని నాకు ఆపాదించేసి నాకు మొత్తం బీజేపీ వాళ్ళ నెంబర్ చెప్పేసి సింగిల్ పోయినసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నెంబర్ ఎవరు చెప్పారు, నేను అది అడగట్లేదు. ఇది వేసుకునే పని బీజేపీకి వేసుకునేవాళ్ళు కదా, లేకపోతే టీడీపీ మద్దతు లేకుండా వాళ్ళే ఉండేవాళ్ళు కదా. అది ఆ క్వశ్చన్స్ అది టెక్నికల్. అసలు నా వ్యక్తిగతంగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను పోయినసారి 151 చెప్పినప్పుడు ఎవరు చెప్పారు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా నెంబర్ వచ్చిందా, నాకు టీడీపీ నెంబర్ వచ్చిందా. ఇప్పుడు ఈ రోజు కూడా నేను వైఎస్ఆర్సీపీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఎంపీ ఉంటే ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి వస్తున్నాను. నాకు రీజన్స్ ఏమైనా వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్తున్నాను వ్యక్తిగతంగా. నాకేం లేదు కదా, ఇష్యూ లేదు, భయం లేదు, వీళ్ళ మీద ప్రేమ లేదు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి లేకపోతే ప్రమాణ స్వీకారానికి లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఫోన్ చేసి ఇలా పంపిస్తాం సార్ రండి అదే అంటే నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు అది నా సబ్జెక్ట్ కాదు కదా. వ్యక్తిగతంగా మనం వాళ్ళకి కంగ్రాచులేట్ చేసి మీకు ఆనందిస్తున్నాం, అది మా సబ్జెక్ట్ కాదు, మేము వెళ్ళాం. అలాగే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచినా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్ అని చెప్పాం ఏ ఫ్యాక్టర్స్ అని. ఇది మా స్టాండ్. ఇది అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మొత్తం చెప్తా. అది అంతే ఒక మిర్రర్లా మీ ముందు ఉంటాం. మీరు అందంగా ఉన్నా బాగాలేకపోయినా మాకు ఎమోషనల్ మాకేం ఉండదు, అద్దానికి ఎమోషన్ ఉండొచ్చు, మేము మిర్రర్ లాంటి వాళ్ళవే. ఓకే సో వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ట్రై చేసేదంటే బెస్ట్గా మేము చెప్పిన నెంబర్కి +1 వచ్చినట్టు అద్దాన్ని నీట్గా ఎలా క్లీన్ చేస్తాం బెస్ట్గా ఇచ్చేదని ట్రై చేస్తాం. పోయినసారైనా ఈసారైనా పోయినసారి ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి 135 తగ్గదు, 150 దాకా రావచ్చు, సౌండ్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సౌండ్ క్లారిటీగా కన్ఫామ్గా సింగిల్ నెంబర్ చెప్దాం, ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుందని చెప్పేదాన్ని గట్టిగా చెప్దాం. ఇక్కడ గట్టిగా చెప్పడం అంటే వైఎస్ఆర్సీపీ మీద అగైనెస్ట్ లేదు వీళ్ళ మీద కాదు, మనం చెప్తున్న నెంబర్ మీద దమ్ము ఉంది, మనకు నమ్మకం ఉంది. ఆ నెంబర్ చెప్తున్నప్పుడు అంతే కాన్ఫిడెంట్గా చెప్దాం, అంతే పెద్ద స్క్రీన్ తీసుకుందాం, అంతే పబ్లిసిటీ పిలుద్దాం, ప్రెస్ మీట్ పిలుద్దాం. నేను రూమ్లో కూర్చొని పేపర్ చదివింది కాదుగా, ఎంటైర్ ప్రెస్ని పిలుద్దాం రండని. వచ్చేవాళ్ళు వచ్చి రాలేదు వారి ఇష్టం. మధ్యలో చెప్తున్నప్పుడు నెంబర్ లేచి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. అవును ఏది 000 చెప్తారు మా ఛానల్ ఇవన్నీ వేయరని. అది వాళ్ళ ఇష్టం, బికాస్ దట్స్ దే డిసిషన్ కదా, ఏ ఛానల్లో ఏ ప్రమోట్ చేయాలో కదా వాళ్ళు లేము. బట్ మేము చెప్పే నెంబర్ మటుకు దమ్ముగా చెప్దామని డిసైడే చెప్పింది. ఇప్పుడు మీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవరైనా కన్సల్ట్ అయ్యారా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చెప్పారని? ప్రతి జిల్లా నుంచి ఒక్కరన్నా క్లయింట్ ఉన్నారు, ఒకరన్నా క్లోజ్గా మేము వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. ఆబ్వియస్గా వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసిన, ఇది ఒక్కరోజు కాదు కదా, గడిచిన 7 సంవత్సరాలుగా స్పెండ్ చేస్తున్నారు, అన్ని పార్టీల నుంచి ఉన్నారు. సో దే నో మీ పర్సనలీ. ఎంత ప్రెజర్ వచ్చినా ఎలా మారడు కేకే అనేది వాళ్ళకి తెలుసు. టీడీపీ వాళ్ళు ఈ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నా టచ్ లోకి వచ్చారా, ఎలా వర్క్ చేశారు ఏంది? అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం కేకే, మేము అసెస్ చేయలేకపోతే మీ సబ్జెక్ట్ అది కాదు కదా. మీరు నియోజకవర్గంలో తిరుగుతూ ఎవరో చెప్పింది వింటూ ఊరినే క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం లేకపోతే ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ అసెస్ చేస్తారు. ప్లస్ మీకు ఫుల్ టైం మొత్తం రోజులు దానికి మీ నియోజకవర్గం ప్రచారాలకే పోయినాయి. మా పని అది కాదు కదా, 175 నియోజకవర్గాలు చూసుకోవడం మా పని, దాంట్లో తిరుగుతూ దాంట్లో చేసుకోవడం పని.
సో మా స్పెషలైజేషన్లో మీకు ఒక ఐడియా ఉంది, బట్ మేము క్యాన్సర్ కణాలు ఉంది ఎక్కడ ఉందని వెతికి పట్టే మాది. మీకు చిన్న చిన్న జబ్బులకి చిన్న చిన్న రోగాలకి మీరు పట్టగలుగుతారు, మీకు ఉంది ఐడియా. రెండు ఒకటి కాదు, వీఆర్ స్పెషలైజేషన్ ఇన్ దిస్ వన్. ఏమన్నా కన్సల్టెంట్ అయ్యా సార్, వర్క్ చేయాలి చేస్తున్నాను, కాంటాక్ట్ అవుతాను సార్. ఎవరితో అసోసియేట్ ఏ పార్టీకి ఇప్పుడు కూడా వచ్చినా కానీ, బట్ ఎవరు వర్క్ ఇచ్చినా చేసి పెడతాం ఏ పార్టీ కానీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్స్పాండ్ చేయడానికి, దాన్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేయడానికి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ కొంచెం ఏమైనా ఇన్వెస్టర్ సపోర్ట్స్ ఏమైనా తీసుకొని, బేసిక్ ఎక్కువ కాకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే ఇన్వెస్టర్లను చూసుకొని, సో దీన్ని వేరే స్టేట్స్కి అన్నిటి ఎక్స్పాండ్ చేసి బెస్ట్గా చేయాలని ఆలోచిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఫ్యాక్టర్ ఉంటుంది, ఇలాగే చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఈ సర్వేలకు సంబంధించి అంటే ఇప్పుడు పేరు మోసం మీలాంటి సర్వేలు తప్పితే కొంతమంది చిన్న చిన్న వాళ్ళు కూడా సర్వేలు చేస్తుంటారు. వాళ్ళు ఆ సర్వే నుంచి ఒక 4 నెంబర్లు, ఈ సర్వే నుంచి 4 నెంబర్లు మిక్స్ చేసేసి ఇది మా సర్వే రిపోర్ట్ అనేస్తుంటారు. బేసిక్గా ఒక సర్వే ఎలా చేస్తారు సార్? గ్రౌండ్లోకి వెళ్ళి IVRS కాల్స్ ద్వారానా, లేదంటే పర్సన్ టు కాంటాక్ట్ ఎలా తీసుకుంటారు మీరు సర్వే? అంటే దానికి స్టాండర్డ్ రూల్ ఏం లేదు సార్ సర్వే చేయడానికి. ఇప్పుడు మీరు మాది అడుగుతున్నారు, ఇన్ జనరల్ అడుగుతున్నారు. మామూలు జనరల్ కేకే సర్వే నమ్మడానికి నాకు ఎలాంటి భరోసా ఇస్తారు మీరు? అది మీరు మనం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు సార్, అది మీ ఇష్టం. అది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు IVR కాల్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కూర్చొని ఇక్కడే అన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ తెప్పించేసి, ఈ నియోజకవర్గంలో ఈ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా మనకు ఓట్లేస్తారు, వీళ్ళంతా వాళ్ళకి ఓట్లేస్తారు, వీళ్ళ 30% మనకు వస్తారు అని వేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ని పట్టుకొని రిఫర్ చేసుకొని, ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ఇలా పడింది కదా, మహా అంటే ఒక 5% తగ్గుద్దేమో, మహా అంటే 10% తగ్గుద్దేమో, అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది రకరకాల మెథడాలజీ, నేను వాళ్ళ మీద కమెంట్ చేయను, వాళ్ళ ఇష్టం అది. అలాగే ఊరిని సర్వే పంపించి ఒక 20 మెంబర్స్ని పంపించి ఎవరు కోట్లేస్తారు అడిగి వాళ్ళ ప్రకారంగా డేటా చేసుకుని ఉన్నారు. నేను ఒక కొత్తగా ఫిలాసఫీ నేను నమ్మి నేను ఒక అల్గరిథం స్టార్ట్ చేసింది. 50% చెప్పకూడనివి ఉన్నాయి. చెప్పకూడదు అంటే సీక్రెట్లు, అంటే మళ్ళీ అలా ఈవీఎం సీక్రెట్లు కాదు, అంటే ఎవరెవరు ఎసెన్స్ వాళ్ళకి ఉంటుంది కదా సార్, ఉంటుంది. అలాగే చెప్పగలిగినటువంటి 4 లేయర్స్ ఉన్నాయి దాంట్లో, హై లెవెల్ వరకు. డెప్త్కి వెళ్తే ఇప్పుడు నేను 45 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఆ స్లీపర్ సెల్స్ ఎవరు తీసుకురండి అంటే నేను తీసుకురాను. ఈ రోజు కంపెనీ వాళ్ళు ఇంకా లాంగ్ రన్ కదా, వాళ్ళు ముందుకు వచ్చిన సిద్ధంగా కూడా. ఆ నియోజకవర్గంలో కేకేతో పాటు వర్క్ వాడికి ఎందుకు వచ్చిన బాధ? ఆయన డాక్టర్ కావచ్చు, ఆ లోకల్ ఉన్న కిరాణా కుట్టతను కావచ్చు, ఇంకోరు కావచ్చు. అలాగే నాకు అవుట్ సోర్సింగ్ ఇచ్చే చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు జిల్లాకి 15 మందో 20 మందో పట్టి వర్క్ చేస్తూ ఉంటారు. అలా 13 జిల్లాలకి దాదాపుగా 260 మంది వాళ్ళు ఉన్నారు. అలాగే నాతో పాటు వర్క్ చేసే 20-25 మెంబర్స్ సబ్జెక్ట్ మీద, లేకపోతే డేటా మీద, లేకపోతే వీళ్ళందరినీ ఫాలోఅప్ చేసే మంది ఉన్నారు. అలాగే మాకు ఓవరాల్గా చేసే శాంపుల్స్ తీసుకుని కొంతమంది చిన్న టీం చేసుకున్నాం. ఇప్పుడు ఈ 4 లేయర్స్ అవుట్ సోర్సింగ్ చేస్తాం, స్లీపర్ సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం, డేటా సైన్స్ అని మామూలు ఎమోషన్స్ని మనం డేటా కన్వర్ట్ చేసుకొని ఒక్కొక్క రూపైన అది పెట్టుకొని చేసుకొని టోటల్ నెంబర్ ఇచ్చేది అది చేస్తాం. ఓవరాల్గా మేము ఒక 5 లెవెల్ చేస్తాం. ఈ 4 కలుపుకొని వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు రిపోర్ట్ ఇచ్చేప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చి, స్ట్రాటజీ రిపోర్ట్ ఇచ్చి, మీరు ఇక్కడ 15 గ్రామాల్లో విడిగా ఉన్నారు, లేకపోతే మీ మీద ఇక్కడ వ్యతిరేకత ఉంది, మీరు బాగాలేదు ఇక్కడ అని చెప్పి అన్ని ఆయనకి మొహం గట్టిగా చెప్పి, ఎక్కడ తగ్గించి చెప్పాం, ఇంకా హార్ష్గా చెప్తాం కానీ తగ్గించి చెప్పాం. ఎందుకంటే మాకు ఆయన క్లయింట్, మాకు ఆయనే దేవుడు. ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఆయనే గెలవాలని కోరుకుంటాం. అది నమ్మని వాళ్ళు ఉన్నారు, ఇంత మెజారిటీతో మీరు ఓడిపోతారంటే నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయ్యి ఉంటారు. చెప్పాను, ఇప్పుడు 2-3 మెసేజ్ కూడా పెట్టాను, అయ్యా మీరు రిజల్ట్ వచ్చింది మీరు చూసుంటారు అనుకుంటా, ఇప్పుడు మా క్రెడిబిలిటీ మీరు నమ్మితే ఆ బ్యాలెన్స్ అమౌంట్ వేయండి అని. ఇప్పుడు పేరు చెప్పడానికి ఒక సెకండ్ పని, బట్ అదే కదా మన నిజాయితీ ఏంటంటే అది విఘ్నత అనిపించుకోదు కదా. వాళ్ళు ఎవరో డబ్బులు సగం ఎగ్గొట్టారని వాళ్ళు చెప్పడం, వాళ్ళకు ఉండాలి ఆ విఘ్నత, అది కరెక్ట్ కాదరా వాడిని ఇబ్బంది పెట్టామని చెప్పి. ఇప్పుడు మస్తాన్ లాంటి క్రెడిబిలిటీ ఉన్నాడు సార్, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది 100%. ఆయన చేసిన సర్వేలు కానీ 100% ఆన్ బిలీవ్ చేస్తారు. నేను మస్తాన్ గారిని అడిగిన ఒకనొక ఇంటర్వ్యూ టైంలో అడిగినప్పుడు కూడా, సార్ ఇలా మిగతా సర్వేలు ఇలా 150-160 ఇచ్చేసాయి సార్, మీరు ఎందుకని 100 దగ్గర ఆగిపోయారంటే ఆయన చెప్పిన దగ్గర వైఎస్ఆర్సీపీకి ఆగిపోయారు, 100 దగ్గర వైసీపీకి ఆగిపోయారు. ఆయన చెప్పింది 100 దగ్గర వైసీపీకి ఆగిపోయారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ అందరూ ఇచ్చేసి నెంబర్ ఇచ్చేసి దాన్ని కట్టుబడి ఉండరు, నేను ఇచ్చిన నెంబర్ 100% రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పారు. సో మస్తాన్ లాంటి క్రెడిబుల్ సర్వేని అంత డౌన్ ఫాలో అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉంటారు మీరు? అంటే అబ్వియస్లీ ఆయన నాకంటే మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సార్, మోర్ సీనియర్ పర్సన్. నాకు మొత్తం ఎమ్మెల్యేలో హార్డ్లీ పరిచయం అయిన వాళ్ళు, బాగా క్లోజ్గా నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు 10% ఉంటారు. అంటే నేను ఎప్పుడైనా ఏ టైంలో కాల్ చేయగలిగిన వాళ్ళు అట్లా అంటారు. ఆయన నాకు తెలిసి 100 మంది పైన ఎమ్మెల్యేలు ఉండుంటారు, చాలా మంది ఉంటారు ఆబ్వియస్లీ. సో నాకు ఏ పార్టీతో ఇప్పటిదాకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. ఆయన వీళ్ళు ముగ్గురిని కూర్చొని ఎన్నో గంటలు మాట్లాడుంటారు, లేదా నాకు అంత వ్యక్తిగత వాళ్ళతో కనెక్షన్ లేదు, పెట్టుకోను కూడా. సో ఏ రకంగా చూసినా ఐఎమ్ వెరీ లెస్ దాన్ని ఈ పరంగా చూసుకుంటే. బట్ నా నెంబర్ పరంగా నేను చేసుకుంటూ వెళ్తాం. కానీ ఆరా మస్తాన్ ఏం చెప్పారు, ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం నమ్ముతున్నారు, అది నా ఫ్యాక్టర్ 1% కూడా రానివ్వదు. ఐ రెస్పెక్ట్ హిమ్ అంతే.
అంతవరకే కానీ వాళ్ళు ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు అనేది ఉండదు. బట్ ఒకటి వాస్తవం ఏంటంటే నేను ఎగ్జిట్ పోల్ అప్పుడు మటుకు నేను స్టేజ్ దిగేటప్పుడు ఖచ్చితంగా ఆరామ్ మస్తాన్ గారు ముందు ఎన్ని చెప్పినా కానీ ఎగ్జిట్ పోల్ అప్పుడు మటు ఖచ్చితంగా కూటమికి ఇస్తారు. ఇప్పుడు రకరకాలు వింటున్నాను నేను, సౌండ్ చెప్తున్నారు ఆయన వైఎస్ఆర్సీపీకి ఎక్కువ చెప్తున్నారు ఇదని. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఎనీ ఎక్స్పీరియన్స్డ్ గై, ఎనీ మోర్ దెన్ టాలెంటెడ్ గై దాని మీ ఆబ్వియస్గా ఆయన గ్రౌండ్ రియాలిటీ తెలుసుంటుంది కాబట్టి ఇలా చెప్తాను అనుకున్నాను. దిగంగానే నేను ఆబ్వియస్గా కంగ్రాచులేట్ చెప్పారు, బాగా చెప్పారు అని చెప్పగానే కొంచెం ఒక గంటతో అంతా సర్దుమని తర్వాత అప్పుడు దాకా నా వేరే సర్వీస్ ఏం తెలియదు. ఇప్పుడు మీరు చూసినట్టు స్టేజ్ మీద నా ఫ్లోలో అలా చెప్పుకుంటా ఇప్పుడు Y021 నా ఫ్లోలో నా ఆరాలో నేను ఉన్నాను. దిగి ఇప్పుడు చూశాక మరీ అన్న దారుణంగా చెప్పామా అనిపిస్తూ ఉంటుంది. అంటే అదేంటంటే అంత వర్క్ చేసి అంత కసిగా చెప్తాడు, దీన్ని అమ్మ గట్టిగా చెప్పాలి నెంబర్ చెప్పేటప్పుడు మటు కానీ ఎమోషనల్గా అగ్రెసివ్గా చెప్పాలని. ఇక్కడ 21 గెలుస్తాయండి అని చెప్తే అది ఏముంటుంది మామూలు నేను వ్యక్తిగతంగా చాలా చెప్పాడు. కానీ నేను నెంబర్స్ విషయానికి వచ్చేసరికి నాకు తెలియకుండా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, నాలో లేనిది లోపల నుంచి తన్నుకు వస్తుంది అనమాట. సో దిగంగానే ఒక గంట తర్వాత అడిగాను ఇట్లా ఏం చెప్పారంటే ఆయన అన్నాడు అర్రే అనుకున్నాను. అర్రే అనుకున్నా ఆ బిట్ వర్క్ కట్ చేసి ఎవరో ట్రోల్ కూడా చేశారు తర్వాత. కేకే ముందుగానే ఒప్పేసుకుని అర్రే అని నా గురించి కాదు, అర్రే ఆయన ఎందుకు అట్లా చెప్పుకున్నారని ఆయన గురించి. అవును, అది చూసాను. అదే కేకే ముందుగానే ఒప్పేసుకున్నాడు అంతవరకు కట్ చేశారు, తర్వాత అది కూడా ట్రోల్ చేశారు ఆఖరికి. సో అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలా చేశారు అని. మీరు బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటే మీకు 25 మార్కులు వస్తాయంటే నేను నమ్మను కదా, ఎట్లా అబ్బా. అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఒక సెఫాలజిస్ట్, ఇక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనాలిసిస్ చేసి దాన్ని రిపోర్ట్స్ ఇస్తారు లీడర్స్కి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అంటే దే ఆర్ స్ట్రాటజిస్ట్. ఒక పార్టీని మేము సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఆయన పార్టీకి చేస్తారు, మేము ఇండివిజువల్ క్యాండిడేట్ చేస్తాం ఇప్పటివరకు. అంటే నాకు చెప్పినట్టు సర్వే రిపోర్ట్ ఇస్తూ సర్వే అనేది బేస్ మాకు. ఆయనకి ఏమైనా స్ట్రాటజీ ఇవ్వాలంటే మీరు ఎక్కడున్నారో మాకు తెలియాలి, మీకు ఎలాంటి షర్ట్ కొట్టాలంటే మీ కొలతలు మాకు కావాలి, ఫస్ట్ కొలతలు లాంటిది. ఇప్పుడు మీ డిజైన్ ఇచ్చేటప్పుడు స్ట్రాటజీ చెప్తాయా, మీరు ఇక్కడ వీక్గా ఉన్నారు ఇక్కడ గెలుచుకోండి, ఇక్కడ మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలవరు, ఇంపాసిబుల్కి ₹1 ఖర్చు పెట్టద్దు. అదే పార్టీలకి ఇచ్చి మామూలుగా చేసే సర్వే స్ట్రాటజీస్ కంపెనీస్ అలాంటి రిపోర్ట్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఇవ్వవు, ఎందుకంటే పార్టీకి ఇస్తాయి. వీళ్ళకి రిపోర్ట్ వచ్చేటప్పుడు కొంచెం తేడా ఉందండి, మీరు మంచిగా కష్టపడితే గెలుస్తారని అంటారు. ఆ పొజిషన్ మేమున్నా అదే చేస్తాం, కానీ ఆ పొజిషన్కి వెళ్ళదలుచుకోవట్లేదు. సో పార్టీకే వర్క్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏ పార్టీతో అసోసియేట్ కాకుండా పార్టీ ఇచ్చిన పనులు చేస్తాం, లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చిన పనులు చేస్తాం ఇండివిజువల్గా, అసోసియేట్ అవ్వం. సో అయితే మీ ఫ్యాక్టర్లో ఈవీఎంస్ అనేది అది కరెక్ట్ కాదంటారు, క్లెయిమ్ చేస్తున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, వాళ్ళు అడగచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ డెమోక్రసీలో ఎంతమంది అయినా అడిగేదానికి హక్కు ఉంది. వ్యక్తిగత విమర్శలు కాకుండా నా మీద కూడా అడగచ్చు, తప్పులేదు అంతవరకు. బట్ ఒకవేళ చిన్న క్లారిఫికేషన్స్ ఏమైనా ఒక ఏట్లో తేడా ఉంటే ఆల్రెడీ ముందుగానే ఓటర్స్ లిస్టులో తేడా వచ్చిందా, అంటే 1,00,000 ఓట్లే ఉన్నాయనుకుంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఓట్లు 1,03,000 ఉన్నాయా, అది లాస్ట్ మూమెంట్లో రిజిస్టర్ అయినా అది యాడ్ చేయలేదా, లేకపోతే ఏమైనా మీకు పోస్టల్ బ్యాలెట్ యాడ్ చేయలేదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాన్ని ఇమీడియట్గా ఒక ప్రజల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నప్పుడు అది క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. మేము ఇచ్చింది ఏంటంటే ఆ 1000 ఓట్లు 500 ఓట్లు పక్కన పెడితే ఓవరాల్గా ఇది యాజ్ టీజ్గా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి వచ్చిందనే చెప్పట్లేదు, పోయిందనగా మాది మిస్టేక్ అని ఉండేవారు. ఈరోజు మేము చెప్పిన నెంబర్ దగ్గరగా వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ చాలా దారుణంగా మేము ఏదైనా మనం అప్లై చేస్తే దాని టైం తీసుకునే ఫ్యాక్టర్ కానీ దాని రిప్లై ఇచ్చే ఫ్యాక్టర్ చాలా డిలేగా జరుగుతుంటుంది, అది వేరే విషయం. దాంట్లో నాకు చాలా కంప్లైంట్స్ నాకు ఉన్నాయి. బట్ నెంబర్స్ ఈవీఎంస్ ట్యాంపరింగ్స్ చేసే సెక్షన్ కాదని నేను నమ్ముతున్నాను. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత మీ మీద జరిగిన ట్రోల్స్, మీకు వచ్చిన థ్రెట్ కాల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి సార్. ఆబ్వియస్గా ట్రోలింగ్ అయితే మామూలుగా ఒకసారి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఊగింది. మీరు ఇచ్చిన రిపోర్ట్తో ఈవెన్ నేనే చెప్తున్నాను కదా, నేను మస్తాన్ గారు లాంటి వాళ్ళని అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఆయన అదే చెప్తారు. సార్ నేను ఇలా కేకే సర్వే నేను చూసాను ఇట్లా 168, ఆయన కూడా అదే చెప్పారు. ఈ నెంబర్లు చాలా మంది ఇస్తుంటారండి, ఇలాంటివన్నీ కామన్ అది అని. నేను చెప్తాను కదా సార్, ఆయన పేరు చెప్పేదానికి ఇబ్బంది పడి ఉంటారు నా పేరు. బట్ నాకు ఆరామ్ వస్తాను కానీ ఏ ఇంటర్వ్యూలో చెప్తాను, ఆయన రెస్పెక్ట్ ఎక్కడ తగ్గనివ్వను. సో అయితే మీకు థ్రెట్ కాల్స్ వచ్చాయి? అలాంటి థ్రెట్ కాల్స్ వస్తాయి సార్ ఆబ్వియస్లీ. నాకు ఎమ్మెల్యేస్ నుంచి ఇప్పుడు మీరు అడిగిన వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లాస్ట్ టైం టీడీపీ నుంచి కానీ ఇప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ పర్సనలీ నో మీ. జిల్లాకు ఒకరు తెలిసినా వాడికి 10 మంది చెప్తారు కాబట్టి చుట్టుపక్కల. అయితే లోకల్గా ఎక్కడో ఊర్లో ఉండేవాళ్ళు లేదా కార్యకర్త వాళ్ళు కూడా వాళ్ళ తప్పుడు ఎమోషనల్ 150 ఉన్నప్పుడు ఎమ్మెల్యే మనకు పార్టీకి 11కి పడిపోతుందంటే జీర్ణించుకునేదానికి ఎంత కష్టంగా ఉంటుంది సార్. అది కూడా సో వాళ్ళ ఎమోషన్ నన్ను బూతులు తిట్టే వాళ్ళ ఎమోషన్ కూడా అర్థం చేసుకోగలను. కాకపోతే నేను వెంటనే బ్లాక్ చేస్తాను, ఎందుకంటే నేను నన్ను అది వేరే పని మీద ఉంటాను కదా, వేరే పని ఉంటుంది. నన్ను ఎమోషన్గా ఏం చేయలేరు. వాడు కంటిన్యూస్గా గంట సేపు బూతులు తిట్లా నేను వినగలుగుతాను. ఆ మెచ్యూరిటీ దేవుడి నాకు. అంటే మీరు ఇచ్చిన మెజార్టీ ఏమో టీడీపీకి ఇచ్చారు, వైసీపీ వాళ్ళ కోసం కూడా మీరు పనిచేశారు కదా.
ఎమ్మెల్యే కూడా పనిచేసాం సార్. అయ్యో 100%. సో వాళ్ళు ఏం చెప్పారు మీకు చెప్పారు ముందు ఎప్పుడు పనిచేసాం, రేపు పనిచేస్తాం, చివరి వరకు పనిచేస్తాం, అన్ని ఎమ్మెల్యేలు పనిచేస్తాం. వాళ్ళు ఏమన్నా అన్నారా? తప్పు కేకే మీరు చూసుకోండి, అంత కరెక్ట్ కాదని ఎక్కువ మంది అదే చెప్పారు. ఓకే. దాంట్లో ఎక్కువ మంది కొంతమంది బిలీఫ్ ఏంటంటే 130 దాకా రావచ్చేమో మీరు చెప్పినట్టుగా, 160 అలా రాదు కేకే అని వాళ్ళని. ఓకే. చాలా మంది తెలుసు సార్ మామూలుగా అది ఓవరాల్ గా ఎమ్మెల్యేలకే తెలుసు వాళ్ళు కూటమి గెలుస్తాను ఒక ఐడియా, కూటమి గెలుస్తుందని చాలా మంది తెలుసు. బికాస్ దే ఆర్ ఆల్సో ఒక రోజుతో వచ్చిన వాళ్ళు కాదు కదా సార్, 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు మిస్టేక్ చేసిన వాళ్ళ సొంత నియోజకవర్గం వరకు మేబీ మేము గెలవచ్చేమో, ఆ నియోజకవర్గంలో 7-10 వీళ్ళు గెలవరు అంటే వాళ్ళకు. నాది మటు కొంచెం టైట్ ఫైట్ బయటపడిపోతాంలే, ఎందుకంటే ఆరా చుట్టుపక్కల అంతా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఎక్కువ కొంతమంది భజన బ్యాచ్ ఎక్కువ పెట్టుకుంటారు, పెట్టుకునేది కాదు సహజంగా వచ్చేస్తారు లీడర్ని బట్టి. లీడర్ హార్ష్గా వినేదాన్ని ఇష్టపడతారంటే హార్ష్గా అని చెప్తారు, లీడర్ సోఫిస్టికేట్గా వినేది ఇష్టపడతారని హర్ట్ చేయడం ఎందుకంటే అదే చెప్తారు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల. సో వాట్ కేకేస్ నెక్స్ట్ ప్లాన్ అంటే? నెక్స్ట్ ప్లాన్స్ ఇప్పుడు ఇండియా వైజ్గా ఆల్ ఓవర్ స్టేట్స్ పొలిటికల్ సర్వీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం నాన్ పొలిటికల్ మార్కెట్ 80% ఉంటుంది సార్, 20% పొలిటికల్. ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నా, ఏదైనా బిల్డింగ్ కడదాం అనుకున్నా, ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అయినా ప్రోడక్ట్ అయినా, లేదా హాస్పిటల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీళ్ళంతా ప్రజలు ఏమనుకుంటున్నారు, నా కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, ఇది వర్కౌట్ అవుద్దా, సేల్ అవుద్దా, అసలు ఎందుకు సేల్ కావట్లేదు, లేదా హోర్డింగ్స్ ఉంది ఎంతమంది చూస్తున్నారు, 10 లక్షలు పెట్టి బోర్డు పెట్టాం, అదేమైనా పనికి వస్తుందా లేదా. ఇది 80% మార్కెట్, పెద్ద హ్యూజ్ మార్కెట్ ఉంది. దాంట్లో ఒక పద్ధతిగా చేసి ప్లాన్గా చేసి చెప్పే క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ కోసం ఆ స్పేస్ ఉంది. ఆ స్పేస్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం సార్. బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది సార్ ఆల్రెడీ. కంపెనీస్ ఎలా చేయాలి, బ్రాండింగ్ కదా, బ్రాండ్ ఎస్టాబ్లిష్ రీచ్ అవుతుందా లేదా, పబ్లిక్ రీచ్ అవుతుందా లేదా, మేము అది సర్వే అనమాట. మేము బ్రాండింగ్ చేయము, బ్రాండ్ రీచ్ అవుతుందా లేదా, ఎంతమంది రీచ్ అయింది. ఒక పోస్టర్ వేసారు, సినిమా పోస్టర్ ఆడేయడానికి మామూలుగా అన్న తేడా ఉంటుంది కదా, ఎంతమంది విజిబిలిటీ ఉంది అన్నట్టు రీచ్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాని గురించి మా మెథడాలజీ ఒకటే, ఎవరు కోట్లు వేస్తున్నారు తెలుసుకోవడం అయినా సరే, మీరు ఎవరు చూసేస్తున్నారు, లేదా ఎందుకు ఈ డ్రింక్ ఏదో అవుతున్నారు అని ఆ డేటాని ప్రొవైడ్ చేస్తాం ఓవరాల్గా. లేకపోతే ₹1 కోటి అపార్ట్మెంట్ ఉంది కట్టేసి, ఆ చుట్టుపక్కల మటుకు 30 లక్షలు 40 లక్షలు క్యాపబిలిటీ కొంటున్నారు. ఇప్పుడు ₹1 కొంటే ఎవడు కొంటాడు స్థలం? అది రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ రేట్లు కొనొచ్చా అసలుకి? ఇప్పుడు మీకు యాదగిరి గుట్ట దగ్గర అన్ని రేట్లు పడిపోయినాయి అంటున్నారు, కానీ అసలు ముందు ఆడ పెట్టొచ్చా మార్కెట్ లేదా? అలాంటి వాటి గురించి అంటే నాన్ పొలిటికల్ గా కూడా నాన్ పొలిటికల్ మార్కెట్ 80%. దీనికి ఏంటంటే పొలిటికల్ అనేసరికి ఎక్కువ అన్ని లైవ్లు ఇస్తే చెప్తా ఉంటాయి, భూమి వస్తుంది అనమాట. కరెక్ట్ అట్లా ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ పేరు కూడా అక్కడే వస్తుంది. మనకైనా అంటే పడిపోయినా కూడా అక్కడే పడిపోవాలి, ఇంకా ఇంకెవరు మళ్ళీ బయటకు వచ్చి కోలుకునే పరిస్థితులు కూడా ఉండదు. సో నాన్ పొలిటికల్ గా కూడా మీరు ఎస్టాబ్లిష్ అకాడమీ ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అకాడమీ ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేద్దాం అనుకున్న ఎమ్మెల్యే గారి పిల్లలకి మేము కలిసినప్పుడు, లేదా బిజినెస్ మ్యాన్స్కి ఇప్పుడు వాక్చాతుర్యం కానీ, మాట్లాడడం కానీ, కూర్చోవడం కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఓట్లు పడతాయి, చాలామంది ఒక రాంగ్ ఒపీనియన్తో లాస్ట్లో డబ్బులు ఖర్చు పెడితే గెలవస్తాం లేనో అట్లా రాంగ్ ఒపీనియన్స్ ఉంటారు. ఆ రాంగ్ ఒపీనియన్స్ కట్ చేసి రైట్ ఒపీనియన్స్, వాళ్ళకి కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్. రేపొద్దున సడన్గా పొద్దున కంటెస్ట్ చేద్దాం అన్నప్పుడు కెమెరాని భయపడిపోకుండా ఏది పడితే మాట్లాడకుండా ఆ కరెక్షన్స్ అని ఒక 21 days ప్రోగ్రామ్ లాగా ఒక సెషన్ పెట్టి చేద్దాము. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఆ స్పేస్ ఉంది సార్ అకాడమిక్ కూడా. అవును, చాలా మంది అంటే ఆన్ పొలిటికల్ డ్రైవ్, అంటే ఒక పొలిటికల్ లీడర్ని ఎలా తయారు చేయాలనేది కూడా మేము కొత్తగా పొలిటికల్ లీడర్ని తయారు చేయడం కంటే కూడా ఆల్రెడీ మీరు యాంకర్ అవ్వాలని వస్తున్నారు, మీలో ఉన్న కరెక్షన్స్ చెప్పి 21 days ప్రోగ్రామ్స్లో మీకు కరెక్షన్స్ చేస్తాం ఒక సంస్థ. అలాగా మేము, బట్ మీలో లోపల ఉండాలి. అబ్వియస్లీ మేము లీడర్ని తయారు చేయట్లేదు, లీడర్ అవ్వాలని వస్తున్న వాళ్ళకి దానికి హెల్ప్ చేస్తాం ఒక చిన్న తాళ్ళలాగా. అంటే మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్ ఆటోమేటిక్ ఎవరో ఒకరు మిమ్మల్ని రీచ్ వస్తారు సార్. దానికి రీచ్ ప్రాబ్లం లేదు, దాన్ని చేయాలనుకున్న పని ఇంతే నిబద్ధతో ఇంకొంచెం మోర్ ఎక్విప్డ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం అంతే. చూద్దాం మీరు మీ సక్సెస్ఫుల్నెస్ నాన్ పొలిటికల్గా కూడా సక్సెస్ అవ్వాలని చేసుకున్నాం కేకే గారు. థ్యాంక్ యూ కేకే గారు. ఇది కేకే గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.